శ్రీ రాఘవేంద్ర తీర్థరు చరిత్ర అధ్యాయం 19 పంఢరీపుర యాత్ర. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు అగణ్యములు. పంఢరీపురమునకు వారి యాత్ర సాగినది. వారి మార్గమధ్యలో వారి పరిచారకుని భార్య ఒకరికి ప్రసవ వేదన ప్రారంభమైనది. ఆశ్రమం కానీ నీరు కానీ లేని మార్గమధ్యమది. శ్రీవారి కారుణ్యంతో ఆ నెల నిండిన నెలత పండంటి శిశువును కన్నది. ఆ బాలింత యొక్క సంతసము చెప్పలేనిది. శేషుడను పండిత శ్రేష్ఠుడు శ్రీ రాఘవేంద్రుల వారితో గ్రామాంతరంలో వాదనకు దిగినాడు. తమ పరమ గురువులకు శ్రీ విజయేంద్రుల రచనయై వాగ్వైఖరి అను గ్రంథమాధారముగా శ్రీవారు శేషుని వాదనలను నిశ్శేషముగా చేసిరి. పండరపురము చేరి పండరీనాథుని కొలిచి శ్రీవారు కొల్హాపురం చేరుకుని మహాలక్ష్మిని కొలిచినారు. నాసిక్ చేరి గోదావరి స్నానం చేసినారు. దారియందు పస్తులు పడి పరలోకమునకేగుచున్న బ్రాహ్మణుడొకని ప్రాణములు కాపాడినారు. బీజాపూర్ వారి తదుపరి మజిలీ. రెండవ ఇబ్రహీం అదితషా అను తురుష్కరాజు దాని పాలకుడు. మత సంయమనము కలిగిన రాజతడు. శ్రీవారిని కొలిచి జగద్గురువులు అని బిరుదులు ఇచ్చి రాజచిహ్నమైన శ్వేత ఛత్రము బహుకరించినాడు. ఆ దైవభక్తుడైన తురుష్కరాజు శ్రీవారి సంచారం సాగి కృష్ణానదీ తీరమందున్న అల్లూరు చేరుకున్నది. ఇచ్చటనే తత్వప్రకాశిక గ్రంథమునకు టీకా వ్రాయబడినది. సూత్ర అణుభాష్యమునకు తత్వమంజరి అను టీకా కూడా వ్రాయబడినది. రాయచూరు జిల్లా ఎందలి మానవి గ్రామము చేరుకున్నారు శ్రీవారు. చాతుర్మాస దీక్ష తీసుకుని ఒకే చోట ఉండిపోవు రోజులవి. దళితుడొకడు తారసిల్లి శ్రీవారిని కుశల ప్రశ్నలు వేసినాడు. శ్రీవారతన్ని శ్రీ మూల రామచంద్రుని సేవార్థం ఏమైనను తీసుకురమ్మని సెలవిచ్చారు. మరుసటి దినము ఆ దళితుడు పిడికెడు ఆవాలు తెచ్చి శ్రీ మూలరామునికి సమర్పించమని వేడుకున్నాడు. శ్రీవారిని ఆవాలు ఆ రోజులలో భగవన్ నైవేద్యమునకు పనికిరావు, కాన వండరు. వాని భక్తికి మెచ్చి శ్రీవారు ఆ ఆవాలను వంటకములో ఉపయోగించున్నట్లు వంటవారిని ఆదేశించినారు. వంట అయినది. నైవేద్యము పెట్టి శ్రీవారు పరివారము తీర్థప్రసాదం తీసుకున్నారు. భుక్తశేషము ఆ దళితునికి ప్రసాదంగా ఇవ్వబడింది. ప్రసాదం ఆరగించి ఆ దళితుడు ప్రాణములు విడిచినాడు. అతడెవరో కాదు, శ్రీవారి ద్వితీయ అవతారములో వ్యాసతీర్థులుగా వారి శిష్యత్వము పొంది ఉండిన శ్రీ కనకదాసుల వారే ఈనాటి దళితుడు. దివ్యజ్ఞానము కలిగి ఉండిన శ్రీవారతనికి ముక్తి కలిగించి దళిత జన్మను పోగొట్టినారు. బిదరహళ్ళి శ్రీనివాసాచార్యులను పండితులొకరు శ్రీవారిని సందర్శించుటకు ఒక దినమున వచ్చిరి. తీర్థప్రసాదములు శ్రీవారి మఠమున స్వీకరింప ఆ పండితునికి ఆహ్వానమొచ్చినది. ఆ పండితునికి వంటకములో ఆవాలు గోచరించినవి. ఆవాలు ఉపయోగించని రోజులవి, కాన పండితుడు భుజించక భోజనం వద్దన్నాడు. శ్రీవారు పండితుని కొరకు ప్రత్యేకముగా పేరు వంట వండించి వడ్డింపజేసినారు. భోజనానంతరం పండితుడు శ్రీవారి మంత్రాక్షతలు పుచ్చుకొని పయనమైనాడు స్వస్థలమునకు. తమ్ముని ముఖమున కళావిహీనమై ఉండుట గాంచినాడు. అతని అగ్రజుడు యాదవాచార్యులు. పాపకార్యమేదేని చేసి ఉండవచ్చునని అనుకున్నాడా అగ్రజుడు. ఆవాలుండిన వంటకములను విసర్జించి వేరు వంట చేయించుకొని తిని వచ్చినవాడని తెలుసుకున్నాడతడు. తక్షణమే తమ్ముడు వెంట తెచ్చుకున్న మంత్రాక్షతలు పరిశీలింప అవి నల్లబడి ఉండుట ఇరువురూ గమనించినారు. శ్రీ రాఘవేంద్రుల ఆదరించి వారిచే శ్రీ మూలరామునికై నైవేద్య సమర్పణము గావించబడిన నైవేద్యముగా చూచి ఉండిన తమ్ముని తూలనాడి తక్షణమే వెనుకకు మరలి శ్రీ రాఘవేంద్రుల క్షమాభిక్షను కోరమన్నారు. యాదవాచార్యులు క్షమాసముద్రుడు, అత్యంత దయాళువు అయిన శ్రీ రాఘవేంద్రుడు వెనుకకు మరలిన శ్రీనివాసాచార్యులను క్షమించి శ్రీ మూలరామచంద్రుని నైవేద్యము స్వీకరింప కోరినారు. ఆచార్యుల అహమణిగి పశ్చాత్తాపముచే అతని పాప ప్రక్షాళనమైనది. శ్రీవారి అనుగ్రహముచే శ్రీనివాసాచార్యులు స్వగృహమునకు సంతసముగా మరలిరి.
శ్రీనివాసాచార్యులు ఈ ఉదంతము మనకు పెద్దల ప్రాచీన సాంప్రదాయములు సర్వదా అనుసరణీయములని తెలియచేయుచున్నది. అహంభావముచే మనమే మనకొక కొత్త సంప్రదాయములను ఏర్పరచుకొని ప్రాచీన సాంప్రదాయమును త్రోసి రాజన్నచో వారి ఆగ్రహమునకు గురి కాగలమని కనువిప్పు కలుగుచున్నది. బూటకపు క్రొంగత్త సాంప్రదాయములు చెప్పి తామే సనాతన ధర్మ సంవర్ధకులకమని గొప్పలు పలుకువారు నేటికినీ కలరు. శ్రీ రాఘవేంద్రులంతటి వారనే చిన్న చూపు చూచే పండిత తమ్ముణ్యులు అక్కడక్కడ గలరు. బ్రాహ్మణులలోనే ఒక వర్గము వారు మరొక వర్గము ఏవగించి పెద్దల నిందించి అనాదరించి దుఃఖమున కీడుగుచున్నారు. గొప్పతనం ఎక్కడ ఉన్ననూ గొప్పతనమే. మహోన్నతల గొప్పతనమనే గోవిందుడు సమాదరించును. గొప్ప భక్తులకు శ్రీ రాఘవేంద్రులని అనాదరించిన బీదరహళ్ళి శ్రీనివాసాచార్యులు రాఘవేంద్రులను కాక వారి ఆరాధ్య దైవమైన రామచంద్రుని ధిక్కరించి ఉండెను. అతని మనస్సంకటం మూలరాముని ఆగ్రహమే. దేవుడు ఆగ్రహించినా గురువు కరుణించునట, కానీ గురువే ఆగ్రహించినా దేవుడు కరుణించడు అని పెద్దల నానుడి. అందుకే గురువనుగ్రహం కోల్పోరాదు. మూలరామచంద్రుడు శ్రీనివాసాచార్యులయ్యడ కుపితుడైనాడు. పరమ దయాళువు క్షమాసముద్రుడైన రాఘవేంద్రులు శ్రీనివాసాచార్యులను రక్షించినారు. అందుకే శ్రీ అప్పణాచార్యులు శ్రీవారిని రాఘవేంద్ర గురువే నమో అత్యంత దయాళవే అని కొనియాడిచున్నారు. శ్రీ రాఘవేంద్రుల వంటి పరమదయాళువైన పరివ్రాజకాచార్యులు ఈ జగతిన లేరు. స్వామివారి సంస్థానము కందనాతి చేరినది. తల్లిదండ్రులు లేని అనాథ బాలుడొకడు స్వామివారి భక్తుడైనాడు. అతడే వెంకన్న, పశువుల కాపరి వెంకన్న. ఇతడు కష్టములు కలిగినప్పుడు తనను తలుచుకొనవలసినదిగా చెప్పి స్వామివారతని అనుగ్రహించారు. త్వరలోనే అట్టి కష్టమొకటి దాపురించినది ఆ పశువుల కాపరికి. నేటి ఆదవాని పట్టణమునకు సిద్ది మసూద్ ఖాన్ అన్నతుడు రోజులలో ఏలిక. బీజాపూర్ సుల్తానుకు కప్పము కట్టు నవాబతడు. అతడు వెంకన్నయుండిన గ్రామమునకు వచ్చినాడు. అచ్చట అతనికి ఒక ఉత్తరం వచ్చినది. చదువలేని నవాబతడు పశువుల కాపరి వెంకన్నకు ఆ ఉత్తరము చదివి వినిపించమని ఆజ్ఞాపించాడు నవాబు. అక్షర జ్ఞానమే లేని వెంకన్న శ్రీ రాఘవేంద్రులను స్మరించాడు. ఆశ్చర్యం! వెంకన్న ఉత్తరమును గడగడా చదవగలిగినాడు. అందలి వార్త శుభవార్త. నవాబు సైన్యమునకు ముట్టడి ఒకదానిలో విజయము లభించి ఉండినది. నవాబు సంతసము చెప్పలేనిది. శ్రీ రాఘవేంద్రుల ఆశీర్వచనము వర్షమా బాలకునిపై కురియుట ప్రారంభించినది. నవాబు వెంకన్నకు తన దివాను మంత్రిగా నియమించుకున్నాడు. పశువుల కాపరి వెంకన్న దివాన్ వెంకన్న అయినాడు. మహాత్ముల అనుగ్రహములు అగమ్య మహిమలు. దివాన్ వెంకన్న స్వామివారి ఆగమనమునకై నిరీక్షించెను. తన హోదా పెరిగిన తీరును స్వామివారికి చెప్పి శ్రీవారికి సాష్టాంగ నమస్కారము చేయవలననుంది ఆ మాజీ పశువుల కాపిరి నేటి దివాన్ వెంకన్న ప్రగాఢ ఆకాంక్ష. తీర్థయాత్రలు చేయుచున్న స్వామివారు శ్రీముష్ణమును ఊరు చేరుకున్నారు. శ్రీమధ్వాచార్యులు ఈ గ్రామమును దర్శించి యుండిరి. దండతీర్థము కోనేరు నేటికి ఇచ్చట శ్రీమధ్వాచార్యుల ఆగమనము తెలియచేయుచున్నది. చివరకు కుంభకోణం చేరుకున్నారు శ్రీవారు. పూర్ణ కుంభ స్వాగతం లభించినది శ్రీ స్వామివారికి. కుంభకోణ నగరం నందలి ప్రతి ఇంటివారు పూర్ణ కుంభ స్వాగతం పలికిరి. మంగళహారతినిచ్చిరి. శ్రీపతి శ్రీమన్నారాయణుడు తనను కరుణించినని శ్రీ రాఘవేంద్రుల కమితానందం. పాలనా సంబంధమైన కొన్ని మార్పులు చేసిరి వారచ్చట. శ్రీ చక్రపాణి సారంగపాణి దేవాలయముల ఆధ్వర్యము అహోబిళ మఠముకు అప్పగించబడినది. కుంభేశ్వర దేవాలయము కంచి కామకోటి మఠమునకు అప్పగించబడినది. శ్రీవారు అంతట నవబృందావనమును కేగి తమ ఆశ్రమ గురువులైన శ్రీ సుధీంద్ర తీర్థులను కొలిచి ఆదవాని నగరమును చేరుకున్నారు. జై సాయి మాస్టర్. శ్రీ రాఘవేంద్ర తీర్థుల జీవిత చరిత్ర అధ్యాయం 20. ఆదవాని విశేషములు. సిద్ధి మసూద్ ఖాన్ పరిపాలనలో యున్న ఆదవాని నగరమునకు దివాను వెంకన్న
తన భాగ్యదాత శ్రీ రాఘవేంద్రులు ఆదవానికి వచ్చుచున్నారని వెంకన్నకు పట్టరాని సంతోషం. బీజాపూర్ సుల్తాన్ల శ్రీ రాఘవేంద్రుల సన్మానించి ఉండనని ఆదవాని ఏలిక సిద్ధి మసూద్ ఖాన్కు తెలుసు. అయినను శ్రీవారిని పరీక్షించవలనని తుంటరి ఆలోచన నవాబుకు వచ్చినది. ఘనమైన సుస్వాగతం లభించినది శ్రీవారికి. వెంకన్న శ్రీవారికి తన కృతజ్ఞతలు తెలిపి వేనోళ్ల కునియాడినాడు శ్రీవారి గుణగణములను. వెంకన్న, రానున్న రోజులలో దైవకార్య భారం ఒకటి నీపై బడును అని అన్నారు శ్రీవారు. వెంకన్న నమ్రత, గురువులందు భక్తి శ్రీవారికి నచ్చినవి. మరుసటి దినము సిద్ధి మసూద్ ఖాన్ శ్రీవారిని సందర్శించినాడు. కానీ తుంటరి ఆలోచన అతనిది. రజత పాత్రలలో రక్తపూరితమైన మాంసపు ముక్కలను ఉంచి చాకచక్యముగా వాటిని కళాత్మకమైన బట్టలచే కప్పి ఆ ఆహారమును శ్రీ మూలరామునికి నైవేద్యముగా పెట్టమని కోరినాడు. మాంసమును బ్రాహ్మణులు ముట్టరు. అట్టి హేయమైన దానిని శ్రీ మూలరామచంద్రునికి పెట్టుటయా? ఇట్టి అకార్యమున కొడిగట్టగలరా భక్త శ్రేష్ఠులగు శ్రీ రాఘవేంద్రులు చిరునవ్వుతో ఆ పదార్థములను చెంత పెట్టించుకున్నారు. సిద్ధి మసూద్ ఖాన్ని ఆ అనౌచిత్య పరీక్ష అసదృశ ప్రతిభాశాలి రాఘవేంద్రులకు తెలియదా? వాటిపై మంత్రజలమును ప్రోక్షించినారు శ్రీవారు. పలాసము పండ్లు పుష్పములైనవి. నవాబుకు తలవంపైనది. శ్రీ రాఘవేంద్రుల మహిమను కళ్ళారాగాంచినాడు సిద్ధ మసూద్ ఖాన్. శ్రీవారి పాదములపై పడి తన అజ్ఞానమును క్షమించి తన దుష్కృత్యమును మన్నించి కారుణ్యమును చూపమని వేడుకున్నాడు. శ్రీవారతను క్షమించి నవాబిచ్చిన కానుకలతో శ్రీ రామచంద్రుని పూజ అతి వైభవముగా చేసి అందరినీ సందసింపచేసినారు. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ రాఘవేంద్ర తీర్థ జీవిత చరిత్ర అధ్యాయం 21. శ్రీ రాఘవేంద్రులకు మంచాల గ్రామము దత్తత. ఆదవాని నవాబునకు శ్రీ రాఘవేంద్రులకు ఏదైనా గొప్ప బహుమానం ఇవ్వవలనని తోచినది. భక్తిగా ఒక గ్రామంని ఇచ్చి తనకు గల భక్తిని కృతజ్ఞతను తెలుపుకొనవలనని అతని ఆకాంక్ష. అటుల చెయ్యవచ్చునా అని దివాన్ వెంకన్నలను సలహా అడిగినాడు. వెంకన్న సంతోషించి శ్రీ రాఘవేంద్రుల అనుమతిని అర్థించినాడు. స్వామివారికి కూడా ఆనందమైనది. ఆదవాని తాలూకా తుంగభద్రా నదీ తీరమునందున్న మంచాల గ్రామమునకు తనకు కానుకగా అడిగినారు స్వామివారు. ఏ విధముగానూ పనికిరానది భావింపబడిన మంచాల గ్రామము అప్పటికే ఒక ముసల్మాన్ కాజీకి ఇవ్వబడి ఉన్నది. ఇంకేదైనా మంచి గ్రామంను కోరుకొనుడని వెంకన్న శ్రీ రాఘవేంద్రులను వేడుకున్నాడు. తనకు మంచాల గ్రామమే కావాలనని, అది తప్ప వేరొక గ్రామము తనకిష్టము లేదనియూ శ్రీ స్వామివారు సెలవిచ్చినారు. అంతటా నవాబు కాజీకి మంచాల గ్రామమునకు బదులుగా వేరు గ్రామములను ఇచ్చి మంచాలను శ్రీ రాఘవేంద్రులకు సమర్పించుకొని కృతకృత్యుడైనాడు. వెంకన్న స్వయముగా ఈ దాన కార్యక్రమమును పర్యవేక్షించినాడు. నాటి మంచాలయే నేడు శ్రీ రాఘవేంద్రులు వెలిసి ఉన్న పుణ్య పావన క్షేత్రము మంత్రాలయము. ఇక్కడ ఆదవాని అని పేరు వచ్చేసి ఆదోని. శ్రీ గురురాయర్ చరిత్ర అధ్యాయం 22. శ్రీ రాఘవేంద్రుల సశరీర బృందావన ప్రవేశం క్రీస్తు శకము 1671. మంత్రాలయము యొక్క పూర్వేతిహాసం. తమ అవతారపు తుది రోజులను మంచాలయందు గడపవలెనని శ్రీ రాఘవేంద్రుల ఆకాంక్ష. వెంకటేశ్వరుని వరప్రసాదుడుగాన శ్రీ స్వామివారు మంచాలయమందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి నిర్మింపచేసినారు. దివాన్ వెంకన్న పలుమార్లు మంచాలకొచ్చి శ్రీ రాఘవేంద్రుల యోగక్షేమము అరసి వెళ్ళేవాడు.
ఒక దినము శ్రీ స్వామివారు వెంకన్నను తుంగభద్రా నదీ తీరమునకు తోడుకొని వెళ్లి ఒకానొక చోట భూమిని కొంత త్రవ్వమని కోరినారు. అచట అతనికి హోమకుండం ఒకటి కనిపించినది. కృతయుగపు నాటి హోమకుండమది. తమ కులదేవత మంచాలమ్మ అనియు తాను ప్రహ్లాదుడుగా అవతరించినప్పుడు ఆచరించిన యజ్ఞపు హోమకుండమది అనియు దివాన్ వెంకన్నకు తెలిపి ఈ కారణంగానే తాను మంచాల గ్రామమును కోరుకొంటినని శ్రీ స్వామివారు తెలిపినారు. ద్వాపర యుగం నాటి స్థల మహత్యమును కూడా శ్రీవారు ఈ సందర్భమును చెప్పిరి. అశ్వమేధాయాగమును ధర్మజుడు చెయ్యగా యాజ్ఞాశ్వము వెంట తల్లి ఉండినాడు అర్జునుడు. హోమకుండపు స్థలము మట్టిచే కప్పబడి ఉండినది. పై అణుస్వాలుడను రాజు తన రథమును నిలిపి యుద్ధము చెయ్యగా అతనిని ఓడించుట అర్జునకు సాధ్యం కాలేదు. అర్జుని రథమును కొంత వెనుకకు మళ్లించినాడు రథసారథి శ్రీకృష్ణుడు. వైరి నెదర్కొనుటకు అనుసాల్వుడు తన స్థానమును వదిలి కొంత ప్రక్కకు వచ్చినాడు. అంత అతడు హోమకుండపు బలము కోల్పోయి అర్జునిచే పరాభవం పొందినాడు. హోమకుండపు మహిమ తెలుసుకుని మిక్కిలి సంతోషించినాడు దివాన్ వెంకన్న. అలనాటి ప్రహ్లాదుడే నేటి శ్రీ రాఘవేంద్రులని తెలుసుకుని పరమానందభరితుడైనాడు. అంత స్వామివారు తన ప్రస్తుత అవతారము త్వరలో చాలింతునని తెలుపగా దుఃఖితుడైనాడు వెంకన్న. క్రీస్తు శకం 1671 విరోధికృత్ నామ సంవత్సరపు ఆషాఢమాసపు తొలి రోజులు. చాతుర్మాస దీక్ష రోజులు. దినములు దొర్లి శ్రావణమాసం ఆరంభమైనది. శ్రీ రాఘవేంద్రుడు మంత్రాలయాంబిక మంచాలమ్మను నిత్యము అర్చించడివారు. ఆమె సాక్షాత్తు దుర్గాదేవి. శ్రీవారి భక్తికి మెచ్చి సాక్షాత్కరించినదా ఆ దేవి ఆశీస్సులు అందజేసి తాను మంచాలయందే ఉండి శ్రీహరి రాఘవేంద్రుల ద్వారా చేయించు పనుల సాఫల్యత కొరకు సహకరించదని నుడివి ఆలయములో మేక తలలాకృతులను చెక్కించి దుష్టశక్తులను నిరోధించమని సెలవిచ్చి అదృశ్యురాలైనది. నేటికి గర్భగుడిలోని స్తంభముపై ఈ మేక తలల ఆకృతులు చెక్కబడి ఉండుట మనము చూడవచ్చును. యాత్రికులు మంచాలమ్మ ఆకృతిలో ఉన్న దుర్గాదేవిని కొలిచి శ్రీ రాఘవేంద్రుల అనుగ్రహ ఆశీర్వచనము పొందు సాంప్రదాయము నేటికి కలదు. శ్రీ రాఘవేంద్ర తీర్థ శ్రీపాదుల వారు శ్రావణ బహుళ ద్వితీయ దినమున ఇహలోకము నుండి కనుమరుగై పోవుటకు నిర్ణయించుకున్నారు. తన వియోగ మెట్లు భరింపవలెనో శిష్యులకు శ్రీవారు తెలియజేయసాగినారు. తన ఇష్ట బాంధవులను పిలిపించుకున్నారు. తమ పూర్వాశ్రపు అగ్రజులు గురుపరారాజ్యాచార్యులు వారి కుమారుడైన వెంకన్నాచార్యులను కూడా పిలిపించి అతడు విరాగి కాన తన అనంతరము పీఠాధిరోహణము చేయుటకుగాను అతనికి యత్యాశ్రమాన్ని ఇచ్చి యోగీంద్ర తీర్థులని నామకరణము చేసినారు. శ్రీవారు తన వలనే శ్రీ యోగీంద్ర తీర్థులను కూడా చూచుకొని వారికి తగు సహాయం వనగూర్చమని దివాన్ వెంకన్నను ఆదేశించినారు. రాతి పలకలచే బృందావనమొక దానిని నిర్మింప ఆదేశించిన శ్రీవారు తక్షణమే చేయించాడు దివాన్ వెంకన్న. శ్రీ స్వామివారు దానిని ఒప్పక తమ అనంతరము కొన్ని తరముల తరువాత వచ్చే తీశ్వరునికి బృందావనము భద్రపరచుటకుగాక అని సెలవిచ్చినారు. తమకు మాధవవరం అని దగ్గరలోనే ఉన్న గ్రామపు పంట పొలములలో నుండిన రాతినొక దానిని వాడమని చెప్పినారు. దండకారణ్యములో సీతాదేవి అన్వేషించుచు శ్రీరామచంద్రుడు ఆ రాతిపై కూర్చుని కొద్దిసేపు విశ్రమించి ఆ రాతిని పునీతముగా చేసి ఉండనని తెలిపి అందులకే ఆ రాతితో చేసిన బృందావనము తనకిష్టమనియూ సెలవిచ్చారు శ్రీవారు. ఆ రాతి ఎందు మిగిలిన శిలాభాగము ఆంజనేయాకృతిని చెక్కుటకు ఉపకరించినది. సశరీరముగా బృందావన ప్రవేశము చెయ్యి రోజు రానే వచ్చినది. భక్తులకిక శ్రీ రాఘవేంద్రుల దర్శన భాగ్యం దుర్లభము. భక్తుల దుఃఖము అపారము. మంద స్మితులు ముగ్ధ మనోహరమైన కారుణ్య కాంతులియు శ్రీవారి చూపులిక ఉండవు. శ్రీవారి బృందావన ప్రవేశముకు అత్యంత విషాదకరమైన సంఘటన. మన ఇష్టాయిష్టాలతో పనిలేని శ్రీహరి నిర్ణయమది. శ్రీ రాఘవేంద్రుడు శ్రీహరి సంకల్పమును తూచా తప్పక నెరవేర్చడివారు. క్రీస్తు శకం 1671 నాటి విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయ దినము భల్లున తెల్లవారినది. అదే చివరి దినము. శ్రీవారు తమ అహన్నికములు తీర్చి ఆసనమున ఆనందాశీనులై శిష్య బృందమునకు శుభాశిష్యులు తెలిపి తమకై దుఃఖించిన అవసరము లేదనియూ
మనసును కష్టపెట్టుకోరాదనియూ కోరినారు. తాము తమ శరీరమును వదులుట లేదనియూ సశరీరుడుగా బృందావనం నందుండి సర్వుల యోగక్షేమమునకు కృషి చేసేదని తెలిపినారు. కంటికి కానరాకున్ననూ తన ఆశీస్సులు ఎప్పటికీ అందరికీ ఉండగలనని చెప్పి భగవంతుని కృపా కటాక్షములు మీకు సర్వదా ఉండుగాక అని ఆశీర్వదించి సెలవు తీసుకున్నారు. శ్రీ మూల రామచంద్రుని మనసారా పూజించినారు. సర్వులకు తీర్థమిచ్చి మంత్రాక్షత్రను ఇచ్చి దివాన్ వెంకన్నను దగ్గరకు పిలిచినారు. తమ బృందావనం నందు కూర్చుని తన చుట్టూ తాను పూజించుచుండిన 700 శాలిగ్రామములను పెట్టించుకొనినారు. తాము శ్వాస నిరోధించి ధ్యాన సమాధిలోకి వెళ్ళుచున్నామని చెప్పి శాలిగ్రామములన్నీ పేర్చి తమ చేతి ఎందలి జపమాల క్రింద పడుటతోనే తన అన్ని మిగిలిన శాలిగ్రామాలను తలపై పెట్టి చివరి మూతను మూయినట్లు ఆదేశించినారు శ్రీవారు. హరిదాసులు భజనలు చేయుచుండగా, వైదిక బ్రాహ్మణులు వేదఘోషలు చేయుచుండగా కాలము క్షణముగా మారి ఎల్లడలా ఉత్కంఠ కనపడినది. భక్తుల కన్నులు కన్నీటి చెరువులు, కంఠములు బొంగురుడు పోయినవి. ఎవరి నోటి వెంట మాట పెగలలేదు. దుఃఖము నిశ్శబ్దము రాజ్యమేలినవి. తుదిక్షణము రాని వచ్చినది. శ్రీ రాఘవేంద్రుల చేతి నుండి జపమాలిక క్రింద పడినది. చివరి శిలాపలకమును మూతగా మూసిరి. ఆగస్టు 1671లో శ్రీ రాఘవేంద్రులు సశరీరముగా బృందావనస్థులైరి. ఈ వాక్యము వ్రాయుటకు రచయితకు నాకు ఎంతో దుఃఖము కలుగుచున్నది. కానీ దైవ నిర్ణయములు, సంకల్పములు మీరరానివి కదా. శ్రీహరి ఇచ్ఛ, శ్రీ రాఘవేంద్రుల ఇచ్ఛ అయినది. జయము జయము శ్రీ రాఘవేంద్రులకు. శ్రీవారి అనుగ్రహం అందరికీ ఉండుగాక. ఆనాటి శ్రావణ బహుళ ద్వితీయ మహాసమారాధన దినముగా శిష్యకోటి భక్తకోటి జనులచే సమాచరించబడినది. విశేష బ్రాహ్మణ సంతర్పణ జరిగినది. శ్రీ యోగీంద్ర తీర్థ శ్రీపాదుల వారు బ్రాహ్మణులకు భూరి సంభావనలిచ్చారు. తమ గురువులైన శ్రీ రాఘవేంద్రుల పరముగా దుర్వాదిద్వాంతరవయే వైష్ణవేందీవరేందవే శ్రీరాఘవేంద్ర గురవే నమోత్యంత దయాళవే అను చరమ శ్లోకమును రచించి గురువుల కొండాడి మంగళహారతులిచ్చి కృతకృత్యులైనారు శ్రీ యోగీంద్ర తీర్థరు. దుర్వాదులనడు అంధకారమునకు రవి సదృశులు, వైష్ణవ లోకమనడు నల్లగలువలకు చంద్ర సదృశులు, అత్యంత దయాళువులు అయిన శ్రీ రాఘవేంద్ర గురువులకు నమస్కారమని ఆ చరమశ్లోకపుట అర్థము. ఎంతటి చక్కని చరమశ్లోకము! దివి నుండి భువికి దిగి వచ్చిన మానవ సమాజోద్ధారకుడైన మహామహర్షి శ్రీ రాఘవేంద్రులు. అతనికివే మా జోహారులు. హరే శ్రీనివాస.